ఇంటికి ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? జూకి వెళ్తున్నాం. ఇక్కడ ఒక ఫేమస్ జూ ఉంది. జూకే కదా అనుకోకండి, ఎందుకంటే ఈ జూకి ఒక స్పెషాలిటీ ఉంది. డేంజర్ ఏరియా అంటారు. ఓకే, డేంజర్ ఏరియా, డు నాట్ గెట్ అవుట్ ఆఫ్ ద కార్ అని ఉంది ఇక్కడ. ఓకే, విండోస్ కూడా పైకి వేసేయండి లేకపోతే. మళ్ళీ వచ్చింది. షూ కొట్టండి గ్లాస్ ని. అయ్యో, అనవసరంగా వచ్చామే. చూసారా, ఇది టైగర్ పాయింట్. చాలా టెన్షన్ వస్తుంది. హలో, వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఫ్రైడే. నిన్న చెప్పాను కదా బయటకు వెళ్దాం అనుకుంటున్నామని, కానీ ఫోర్కాస్ట్లో రెయిన్ ఉంది, వెళ్తామో లేదో అని. పొద్దున్న లేచాక చూస్తే సన్నీగానే ఉంది. సో ఇంకా బయలుదేరేసాం. యష్క చూసారో పడుకుని పోయింది. సో ఇంతకీ ఎక్కడికి వెళ్తాం అనుకుంటున్నారా? జూకి వెళ్తున్నాం. ఇక్కడ ఒక ఫేమస్ జూ ఉంది. జూకే కదా అనుకోకండి, ఎందుకంటే ఈ జూకి ఒక స్పెషాలిటీ ఉంది. సో స్పెషాలిటీ ఏంటో తెలుసా? యూజువలీ జూకి వెళ్తే యానిమల్స్ అన్ని లోపల ఉంటాయి, మనం బయట తిరుగుతూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఏంటంటే యానిమల్స్ అన్ని బయట తిరుగుతూ ఉంటాయి, మనం వెహికల్స్లో కూర్చొని ఉండాలన్నమాట. వింతగా ఉంది కదా. యా, అందుకే చూడటానికి వెళ్తున్నాం. సో 1 hour జర్నీ. ఆల్రెడీ హాఫ్ జర్నీ అయిపోయింది, ఇంకొక హాఫ్ జర్నీ ఉంది. సో కమ్ ఆన్. చూసారా, వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్, ఇలా ఉంది. Turn around when possible. డేంజర్ ఏరియా అంటారు. ఓకే, డేంజర్ ఏరియా, డు నాట్ గెట్ అవుట్ ఆఫ్ ద కార్ అని ఉంది ఇక్కడ. ఓకే, విండోస్ కూడా పైకి వేసేయండి లేకపోతే. చూద్దాం ఏం యానిమల్స్ కనిపిస్తాయో. ఏం కాదు. సో చూసారా, వచ్చేసాం. ఇక్కడ ఒక పాయింట్ దగ్గర దిగాము. యాక్చువల్లీ మొత్తం కార్లోనే రైడ్కి వెళ్ళాలి, కార్లోనే చూడాలన్నమాట. బట్ ఇక్కడ ఒక చోట దిగాము. చూసారా ఎంత పెద్దదో. ఇన్ని జిరాఫ్స్ కదా. రోజు యషిక టీవీలో చూస్తుంది, ఇవాళ డైరెక్ట్ గా చూస్తుంది. నచ్చిందా? అవునా? ఇప్పుడు రియల్ గా చూస్తున్నావా? నచ్చాయా? అది జిరాఫ్ కాదు, అక్కడికి వెళ్దాం రా. ఓకే, ఇప్పుడు ఆఫ్రికన్ విలేజ్ లోకి వెళ్తున్నాం. చూసారా, ఆఫ్రికన్ విలేజ్ అని రాసుంది. యశు ఇటు, యశిక ఇటు. సో ఆఫ్రికాకి వెళ్తామో లేదో, విలేజెస్ ఎలా ఉంటాయో చూద్దామని వెళ్తున్నాం. చూసారా, ఇప్పుడు ఫీడింగ్ టైం, కానీ అయిపోయిందంట. సో దగ్గరికి వెళ్ళట్లేదు మేము. ఎంత పెద్ద టార్టాయిస్, బయట కూడా ఉంటాయి అవి.
అవి వాటర్లో ల్యాండ్ మీద ఎక్కడైనా ఉంటాయి. ఒక తాబేలు నడుపుతున్నాం. టార్టాయిస్ చూసారా ఎంత పెద్దది ఉందో అసలు ఇక్కడ. ఇష్కిట్రా ఇగో చూసారా అది నడుస్తుంది. ఇదిగో వామ్మో చాలా పెద్దది ఇది అసలు. భయంగా ఉంది చూడటానికి, అది భయంకరంగా. జస్ట్ ఒక 2-3 అడుగులేసింది, బద్ధకంగా పడుకుని నిద్రపోతుంది. క్లైమేట్ చేంజ్ అవుతూ ఉంది, వర్షం పడేలా ఉంది. 12 o'clock నుంచి రెయిన్ అని ఉంది. సో ఆల్రెడీ 12 అయింది. చూడాలి, వర్షం పడిందంటే ఇంకా కార్ దిగడానికి లేదు అసలు. ఇవేంటో చూసారా, అవేంటో విండోస్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి. సో చూసారా ఆస్ట్రిచ్ ఎంత పెద్ద ఆస్ట్రిచ్. అదుగోండి, వావ్. కార్ పక్కనే నడుచుకుంటూ వెళ్తుంది. సో ఇందాక జిరాఫ్ పాయింట్ దగ్గర దిగాం కదా, ఆస్ట్రేలియన్ విలేజ్ దగ్గర. ఆ ఒకటి మాత్రం దిగి చూడటానికి, మిగతా అంతా కార్స్లోనే వెళ్ళాలన్నమాట. ఈ యానిమల్స్ ఏమో మన పక్కన తిరుగుతూ ఉంటాయి. టైగర్స్ అలా కూడా ఉంటాయంట, అవి కూడా తిరుగుతాయంట. చూడాలి మరి. సో ఇప్పుడు మళ్ళీ డేంజర్ జోన్లోకి ఎంటర్ అయ్యాం. క్లియర్గా వార్నింగ్స్ అని రాసున్నారు, డేంజర్, డు నాట్ గెట్ అవుట్ ఆఫ్ ద జోన్ అని. మంకీస్ పాయింట్కి వచ్చాం ఇప్పుడు. ఇక్కడ అంతా చూసారా బర్డ్స్. ఇక్కడ కార్స్ అన్ని కూడా జీబ్రా లా ఉన్నాయి. వెళ్దాం. మంకీస్ ఇష్టం కదా. మంకీస్ విల్ క్లైంబ్ ఆన్ యువర్ వెహికల్ అండ్ కాజ్ డ్యామేజ్ అంట. ఇటు చూసారా కార్ మీద అంతా ఎక్కేసాయి మంకీస్. అది చూసారా మన కార్ మీదకి వస్తుంది. అది ఇటు చూడు, మరి కార్ మీద ఎక్కింది మంకీ. కార్ మీద ఉంది నాన్న. కార్ మీద మా కార్ మీద 4-5 మంకీస్ ఉన్నాయి ఇప్పుడు పైన. చూసావా, వావ్. మంకీస్ కూడా వస్తున్నాయి బంగారం మనతో. కొరుకుతుందా? అది నిజంగానే కొరుకుతుంది. మంకీ కొడుకుంటా. అయ్యో తీసేసింది అది. ఏం తీసింది? వైపరా? తొందరగా వెళ్ళండి, లేకపోతే ఫాస్ట్గా వెళ్ళండి. ఫాస్ట్గా వెళ్తే వెళ్ళిపోతాయేమో. అదిగో అది. మనం స్లోగా వెళ్తుంటే దానికి కన్వీనియంట్గా ఉంది. ఏమైంది? పీకేసింది అది. ఇంకా పైన ఉన్నాయండి. అది మళ్ళీ వచ్చింది. షూ కొట్టండి గ్లాస్ ని. అయ్యో బాబోయ్, అక్కడ చూడు వాళ్ళది కూడా యాంటీనా ఏదో కొరికేస్తుంది. అనవసరంగా వచ్చామే. పోండ్రా బాబోయ్, అసలు ఎన్ని మంకీస్ చూసారా? షిట్, కొరికేసింది అది ఫుల్ గా. షో షిట్ షిట్ పా జజజా పా మంకీస్ పా. ఏ సడన్ బ్రేక్ అయ్యింది. అది పెద్ద మంకీ ఫుల్ కొరికేసేలా ఉంది. సడన్ బ్రేక్ అయ్యింది. మళ్ళీ అది కొరికేసింది. మళ్ళీ After 300 yards, bear left. ఓ గాడ్, వెనకేం రావట్లేదు. అదే దే 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 షిట్, రెండు పీకేసింది. డాడీ కోతులు, అందుకనే కోతులు అనేది కోతి పనులు చేస్తూ ఉంటాయి. కోతి పనులన్నీ చేస్తా ఉంటాయి కోతులు. పొరపాటును కూడా కార్ దిగకూడదు అనమాట. ఇక్కడ చూసారా అందరూ ఇలాగే కార్స్ లో చూసుకుంటూ
ఇలా యానిమల్స్ వచ్చినప్పుడు కొంచెం స్లో చేసుకొని వెళ్ళిపోవాలి ఇంకా. అండ్ కొంచెం కొంచెం డిస్టెన్స్కి ఇక్కడ వాళ్ళు ఉన్నారనమాట స్టాఫ్. అంటే ఏమన్నా ప్రాబ్లం అయితే అలా మనం హార్న్ వేస్తే చాలు వాళ్ళు వచ్చేస్తారు. ఓకే, రైనోసరస్కి కొంచెం చిన్న ఫెన్సింగ్ వేశారు. బట్ అయినా కూడా ఇవి దాటి రావడానికి పెద్ద ప్రాబ్లం కాదు వాటికి. చూసారా, ఇంతే ఈ స్టోన్ ఒకటి ఉందన్నమాట. సో ఇప్పుడు లయన్స్ దగ్గరికి వెళ్తున్నాం. బాగా క్యూ ఉంది ఇక్కడ. మంకీసే అంత డ్యామేజ్ చేశాయి. లయన్స్ దగ్గర వెళ్తున్నాం అంటే కొంచెం భయం వేస్తుంది. చూసారా, అక్కడ గ్రీన్ సింబల్ ఫస్ట్ ఎయిడ్ అంతా రెడీగా ఉంది. లయన్స్ దగ్గరికి వెళ్తున్నాం కదా, అక్కడ రాసింది చూసారా, బిగ్ క్యాట్స్ ఎంటర్ అట్ ఓన్ రిస్క్ అంట. కొంచెం భయం వేస్తుంది. మంకీసే చాలా డ్యామేజ్ చేస్తాయి కార్ని. లయన్స్ అంటే కొంచెం భయం వేస్తుంది. చూసారా ఎంత పెద్ద క్యూ ఉందో. అక్కడ గేట్ క్లోజ్ చేసేసారు. సో గేట్ క్లోజ్ చేసిన వెంటనే ఓపెన్ చేసిన వెంటనే అందరూ ఒకేసారి వెళ్ళొచ్చు అనుకుంటాను. కొంచెం టెన్షన్ ఉంది. మీకు బాగా ఉందా? మీకు యశిక, నీకు? నాకు ఆగండి. చూసారా, అక్కడ డోర్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. మన విండోస్ అన్ని చూడండి బాగా ఒకసారి. కార్ డోర్స్ అండ్ విండోస్. అసలు లయన్ కి టైగర్ కి కార్ మిర్రర్ పగలగొట్టడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. మరి ఏంటో అసలు ఇంత ధైర్యంగా ఎలా పెట్టారో అర్థం కావట్లేదు. ఎంత ఫస్ట్ ఎయిడ్ ఉన్నా ఏం లాభం కదా. సో వీఆర్ ఎంటరింగ్ టైగర్ టెరిటరీ. టైగర్ టెరిటరీ. డేంజర్, డు నాట్ గెట్ అవుట్ ఆఫ్ కార్. ఇష్క ఏడో మాకమ్మా, నాకు అసలు టెన్షన్గా ఉంది. చూసారా, టైగర్ టెరిటరీ, డు నాట్ గెట్ అవుట్ ఆఫ్ ద కార్. ఎటు నుంచి ఏమొస్తుందో ఏదో సినిమా చూసినట్టు ఉంది. సినిమా చూస్తాం కదా మామూలుగా, ఎటు నుంచి ఏమొస్తుందో తెలియకుండా అలాంటి సినిమా ఒకటి చూస్తున్నట్టుంది మా పరిస్థితి ఇప్పుడు. చూసారా, ఇది టైగర్ పాయింట్. చాలా టెన్షన్ వస్తుంది. చూసారా, పొరపాటున కార్ డోర్ కొంచెం ఓపెన్ చేసున్నా ఇంకా అంతే అనమాట. డేంజరస్ యానిమల్స్ కదా ఇవన్నీ. కానీ చాలా చాలా కార్స్ ఉన్నాయి. సో అదొకటే కొంచెం ధైర్యం అనమాట. ఇంతమంది వెళ్తున్నారు కదా, ఏముందిలే అని చూడాలి. అయినా అసలు ఇలాంటి చోట్లలో బయట టైగర్స్ని ఎలా వదిలేస్తారో నాకు అర్థం కావట్లేదు. చూసారు కదా, లయన్స్ అండ్ టైగర్స్ అన్నీ ఇదిగో ఈ పక్కన రోడ్ మీద తిరుగుతూ ఉంటాయంట. మనమేమో కార్లోంచి వెళ్తూ వాటికి హాయ్ చెప్పేసి వెళ్ళాలన్నమాట. చాలా క్యూ ఉంది, చాలా క్యూ. అసలు కదలట్లేదు బండి ముందుకి. ఇలాంటి చోట్ల ఎంటర్ అయ్యేప్పుడు వాళ్ళు మనకి సేఫ్టీకి కూడా ఏమన్నా ఇవ్వాలి కదా, ఒకవేళ యానిమల్ అటాక్ చేయడానికి వస్తే ఏంటి అని. ఫస్ట్ ఎయిడ్ వస్తారు, బట్ ఫస్ట్ ఎయిడ్ వచ్చే లోపు కొంచెం టెన్షన్ కదా. కర్ర పుల్ల కాదు, ఏమన్నా స్ప్రే అలాంటిది ఏమన్నా. బట్ ఓకే, చాలా చెప్పాను కదా, చాలా కొంచెం కొంచెం డిస్టెన్స్కే ఉన్నారు ఇక్కడ స్టాఫ్ అంతా ఉన్నారు వ్యాన్స్ పెట్టుకొని. అదిగోండి చూసారా, అక్కడ ఒక టైగర్ పడుకుంది. అక్కడ ఇంకో టైగర్ నిద్రపోతుంది. ఎందుకో కిస్సింగ్ సీన్స్. అదిగో లయన్, అదిగో. ఓకే, లయన్స్కి మాత్రం ఇటువైపు ఫెన్సింగ్ వేశారు. బట్ రైట్ సైడ్లో ఇంకో లయన్ ఉంది, అది అలా పడుకుని ఉంది. దానికి ఫెన్సింగ్ ఏం లేదు, పక్కనే అలా చుట్టుపక్కన పడుకుని ఉంది. లయన్
బాబోయ్ కడిగొచ్చిందాడి. యాక్చువల్లీ ఫెన్సింగ్ అంతా ఒక మ్యాటరే కాదు వాటికి. అక్కడ చూసారా, మీకు కనిపిస్తుందా? అది మధ్యలో చెట్ల మధ్యలో పడుకుని ఉంది. దానికి ఫెన్సింగ్ కూడా ఏం లేదు అసలు. అదిగోండి, అది డైరెక్ట్ గా మన కార్ దగ్గరకు వచ్చేసేయచ్చు ఇప్పుడు. చాలా టైగర్. నో బేబీ, దట్స్ అ లయన్. లయన్ చూడు. చూసారా, లయన్స్ అన్ని అలా వదిలేసారు వాటిని ఇంకా. ఓ మై గాడ్, అది కూడా అది లయన్. అది ఏమైనా అయ్యి బోనుల్లో ఉండాలి, మనం బయట ఉండాలి. ఏంది రచ్చ మనకి? మనం బంధించేసినట్టు అవి ఫ్రీగా తిరుగుతున్నట్టు. ఓకే, ఇది చూసారా, ఇప్పుడు ఇంకో లైన్ జోన్ లోకి వెళ్తున్నాం. ఈ లైన్స్ ఏంటంటే ఆ ఫోటోలో చూస్తున్నారు కదా, అలా కార్ పక్కనే లైన్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి అంట. చూడు ఏది? యా, నేను ఇందాక చెప్పింది ఇదే. ఓ చూసారా, లయన్ పక్కన పడుకునుంది. ఆ ముందర అయితే అసలు నడుస్తున్నాయి రోడ్స్ మీద, కానీ ఫుల్ వెహికల్స్ అన్ని జామ్ అయిపోయాయి. బాప్రే. వెయిట్, ఇంకా కనిపించట్లేదు. నేను చాలా బెటర్, మాధవ్ చాలా భయంగా ఉంది. యశిక మాట్లాడితే కూడా అమ్మో నువ్వు అరవమాక అంటున్నాడు. చూసారా, అదిగోండి లయన్. భయంగా ఉందా మీకు? ఏది భయంగా ఉందా మీకు? ఓ అమ్మో, ఇవన్నీ కొంచెం ఫెన్సింగ్ లో పెట్టారు, కొన్ని ఏమో బయట ఉన్నాయి. ఫెన్సింగ్ లో ఉన్నాయి, బయట ఉన్నాయి ఇవన్నీ. కార్ పక్కనే ఉన్నాయి అవి. అమ్మో ఎంత పెద్దది! అది చూసారా, కార్ ముందు నుంచి వెళ్తుంది. గాడ్, చాలా పెద్దది అది. సో అది యాక్చువల్లీ మా వెనక ఉండే కార్ ముందు నుంచే పాస్ అయింది. మా కార్ ముందు నుంచి కూడా వెళ్తే బాగుండేది. మాధవ్ బాగా భయపడిపోతున్నాడు. భయం వేసిందా మీకు బాగా? భయం అయిపోవడానికి పక్కన పిల్లేమే రిలాక్స్డ్ గా ఉంటాను. సో నైస్ ఎక్స్పీరియన్స్, బాగుంది. యశిక, ఎలా ఉన్నాయి యానిమల్స్ అన్ని? బాగున్నాయి. యు లైక్ ఇట్? నువ్వు ఏమేమి యానిమల్స్ చూసావు? ఏమేమి నేమ్స్ చెప్పు. మన కార్ మీద ఏం యానిమల్ వచ్చింది ఇందాక? లయన్ వచ్చిందా? ఇంకా మన కారు కొరికేసింది కదా, ఎవరు మన కారు కొరికేసింది? మంకీ కొరికేసింది. దానికి రిపేర్ కి ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. ముందు మాత్రమే చూసాము, పైకి ఎక్కాయి చాలా మంకీస్. సో పైన ఏమేమి డ్యామేజ్ చేసాయో, మా ముందు కార్కి అయితే పైన యాంటీనా ఉంటది కదా, అది మొత్తం కొరికి సపరేట్ చేసేసింది ఆ పార్ట్. సో మా కార్ పైన పరిస్థితి ఏంటో దిగాక చూడాలి. సో అలా జరుగుతుంది అనమాట. బాగుంది, ఇదైతే మస్ట్ విజిట్ ప్లేస్. ఒక్కసారైనా ఇది ఎక్స్పీరియన్స్ చెయ్యాలి. సో ఇప్పుడు చీతా జోన్ లోకి ఎంటర్ అవుతున్నాం. చూసారా, డోర్ ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోయింది. ఆ వెహికల్స్ అన్ని వెళ్ళాక ఓపెన్ అయింది అనమాట. మళ్ళీ సో డోర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం వెళ్తున్నాం చీతాస్ ని చూడటానికి. అది చీతా. లెఫ్ట్ సైడ్ వచ్చి తెలిసింది. ఎక్కడో ఉంటే చూడు, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో. ఇందాక చీతా చూసారు కదా,
యాక్చువల్లీ ఒక చీతా కార్ ముందు నుంచే వెళ్ళింది. నేను రికార్డ్ చేశాను అనుకున్నాను, చూస్తే రికార్డ్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోయాను. సో రికార్డ్ అయింది అనుకున్నాను, బట్ తర్వాత చూస్తే లేదనమాట ఆ క్లిప్. సో యానిమల్ సెక్షన్ అయిపోయిందండి. ఇంకా ముందు చాలా ఉంది ఇంట్రెస్టింగ్ థింగ్స్, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. మీకు అవన్నీ రేపు వీడియోలో చూపిస్తాను. స్టే ట్యూన్ ఫర్ టుమారోస్ వీడియో. మీకు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ వస్తున్నాయి.